రాయలసీమలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డులుగా పేరుగాంచిన నంద్యాల జిల్లాలోని టెక్కే మరియు నూనెపల్లె మార్కెట్ యార్డులు నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా మారాయి. కోట్లాది రూపాయల టర్నోవర్ జరగవలసిన ఈ యార్డుల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై వ్యవసాయ కార్మిక సంఘం నేతలు నరసింహానాయక్ మరియు రామచంద్రుడు ఘాటుగా స్పందించారు. మరి నంద్యాల జిల్లా కొత్తగా అయింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కానీ పెద్ద ఒక 20 ఎకరాలు ఉన్నటువంటి మార్కెట్. జిల్లా కూడా కొత్తగా అయింది. జిల్లా కూడా అభివృద్ధి చెందాలంటే మరి ఈ మార్కెట్లో అన్ని పంటలకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేయాలి. అదేవిధంగా అన్ని విత్తనాలను మరి గోడాంగులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మొక్కజొన్న, మిరప, ఉల్లిగడ్డ ఇట్లాంటి స్టాక్ పాయింట్లను పెట్టుకుని నిల్వ చేసే విధంగా అట్లాంటి గిడ్డంగులను మరి తీసుకురావాలి. ప్రభుత్వం తీసుకొచ్చి ఆ విధమైనటువంటి స్టాక్ పాయింట్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడేంత స్థలం ఉంది ఇక్కడ కట్టించి. ఆ విధంగా రైతులు తెచ్చినటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి ఇక్కడే స్టాక్ పాయింట్ నిల్వ చేసుకోవడానికి ఉంది. ఆ విధంగా అభివృద్ధి చెందితే జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని పంటలకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక మిర్చే కాకుండా అన్ని పంటలు మొక్కజొన్న, వరి, ఉల్లిగడ్డ, టమోటా ఇట్లాంటి అన్ని మార్కెట్ ఆ విధంగా కొనుగోలు చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మరి అభివృద్ధి చెందుతుంది. తర్వాత జిల్లాకు కూడా వీటి నుంచి వచ్చే ఆదాయం కూడా ఈ జిల్లాకు కూడా అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి తక్షణమే ఇప్పుడున్న పాలకులు తర్వాత ప్రభుత్వం ఆలోచన చేసి టెక్కెలో ఉన్నటువంటి మార్కెట్ యార్డును మరి డెవలప్మెంట్ కొరకి ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆ విధమైనటువంటి రైతులు నిల్వ చేసుకోవడానికి మరి గోడౌన్లు కట్టేసి ఆ విధమైన మార్కెట్ ఏర్పాటు సౌకర్యం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టెక్కే మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడంలో అధికార ప్రభుత్వం అధికారులు పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. కుర్చీల కోసం పాకులాడడం తప్ప రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడం లేదు. ప్రధానంగా మార్కెట్ యార్డులో రైతులు కొనుగోలు చేసుకోవడం కోసం సంబంధించినటువంటి వసతులు సరైనటువంటి లేవు. ఏదైనా పంటను కూడా అమ్ముకోవడం కోసం వస్తే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అర్జెంటుగా టెక్కే మార్కెట్ యార్డులో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా. అన్ని రకాల పంటలు కొనుగోలు చేసే విధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా రైతాంగం మధ్య దళారుల బారిన పడి నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ మార్కెట్ యార్డులను అభివృద్ధి చేసి ప్రభుత్వమే ఈ మార్కెట్ యార్డుల్లో అన్ని రకాల పంటలను కొనుగోలు చేసే విధంగా అభివృద్ధి చేయగలిగితే రైతు బాగుపడతాడు. మళ్ళీ ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గం ఈ మార్కెట్ యార్డును అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు నూనెపల్లిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు కేవలం పశువుల సంతకు ఉపయోగపడేదానిగా ఉంది తప్ప ఇతరత్ర అక్కడ వ్యాపారం కొనుగోలు జరిగే విధంగా లేదు. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి నూనెపల్లె మార్కెట్ యార్డుతో పాటు టెక్కే మార్కెట్ యార్డును రైతులకు ఉపయోగపడే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల పంటల్ని ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మధ్యధరల దోపిడీకి రైతులు గురి కాకుండా కాపాడే విధంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి.